ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీ వాళ్ళు నిన్న నైట్ అఫీషియల్గా ఐఆర్సిటీసీకి సంబంధించిన కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో రెగ్యులర్గా ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారో, అలాగే రెగ్యులర్గా టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 4 మేజర్ చేంజెస్ చెప్తున్నారు. అవేంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి రెగ్యులర్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. సో అఫీషియల్గా బీటా వెర్షన్ని నిన్న మార్నింగ్ లాంచ్ చేయాలి. యాక్చువల్గా ఇండియన్ మన రైల్వేస్ లాగానే ఇది కూడా స్లో అయిపోయి నైట్ 10 o'clockకి అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వెబ్సైట్ మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా బెటర్గా ఉంది. అండ్ ప్రీవియస్ ఐఆర్సిటీసీ వెబ్సైట్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫ్లూయిడ్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ యూఐ ఇంటర్ఫేస్ కూడా మోడర్నైజ్ చేశారు. చూడటానికి మాత్రం కొంచెం గుడ్ లుకింగ్తో ఉంది ఆబ్వియస్గా. ఎట్ ద సేమ్ టైం లోపల డీటెయిల్స్ కావచ్చు, ఇంకా మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు, సీట్ అవైలబిలిటీ గురించి కావచ్చు, మిగతా డీటెయిల్స్ కూడా చాలా రిచ్ లుక్తో, బెటర్ లుక్తో, లేటెస్ట్ మోడర్న్ డిజైన్తో, మోడర్న్ యూఐతో దీన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రం కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంది. అట్ ద సేమ్ టైం ల్యాగ్ అనేది చాలా తగ్గింది. అండ్ ఇంతకుముందు కంపేర్ చేసుకున్న టికెట్లు బుకింగ్ కెపాసిటీ కంటే ఇప్పుడు 4 times 5 times చాలా బెటర్గా చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ కూడా మనకి ఫాస్ట్గా అవైలబుల్గా ఉండేలాగా చేశారు. ఇది చాలా మెయిన్గా కీ పాయింట్ అనమాట. అండ్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న ఒక 4 మేజర్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ 1, మీకు అన్నెసరీ క్యాప్చర్స్ కానీ పాపప్స్ కానీ ఇక మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అది లాగిన్ అయ్యేటప్పుడు కానీ, లేదంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కానీ ఏదైతే ఒక పాపప్ వస్తూ ఉంటుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, లేకపోతే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయమంటూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్లో మీకు క్యాప్చా ఇబ్బంది పెట్టకుండా, టైం అనేది వేస్ట్ కాకుండా చాలా ఈజీగా చేశారు. ఇది చూడటానికి మాత్రం కొంచెం బాగుంది. అట్ ద సేమ్ టైం లాగిన్ టైంలో కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం తిరిగి ఓపెన్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం సర్వర్ అనేది ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. యూఐ కూడా మనకి ఫాస్ట్గా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇది ఒకటి మంచి పాయింట్, బాగుంది ఇది. ఇక రెండోది ఏం చెప్తున్నారంటే వీళ్ళు సీట్ అవైలబిలిటీ అనేది ఇక మీద మేము ప్రాపర్గా డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. అంటే సీట్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి మంచిర్యాల రావాలి, మంచిర్యాల నుంచి ఖమ్మం పోవాలి. సో మనం సెట్ చేసినప్పుడు ట్రైన్ లోపల మనకి ఎంటర్ కాగానే లోపల ఏమేమి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, మేజర్గా మాకు ఉండేది 2 గ్రాండ్ ట్రంక్, అలాగే ఇంకోటి కోర్బా ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే నవజీవన్ కావచ్చు. ఇలాంటి వాటిల్లో ఏమేమి సీట్స్ ఉన్నాయి అంటే జనరల్ లేన్ ఉన్నాయి, స్లీపర్ లేన్ ఉన్నాయి, థర్డ్ ఏసీ లేన్ ఉన్నాయి, సెకండ్ ఏసీ లేన్ ఉన్నాయి. ఇలా డీటెయిల్గా మనకి ఇంతకుముందు కంటే కొంచెం బెటర్గా డిస్ప్లే చేస్తాము అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అనేది వీళ్ళు చెప్తున్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్, మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఇక మూడోది ఫాస్టర్ చెక్అవుట్స్. ఇంతకుముందు మనకి ఏదైనా ఒక సీటు ఫర్ ఎగ్జాంపుల్ స్లీపర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళగానే మళ్ళీ అక్కడ కొన్ని డీటెయిల్స్, మళ్ళీ అక్కడ కొన్ని డీటెయిల్స్, ఇలా మనకి మల్టిపుల్ పేజెస్లోకి ఎంటర్ అయ్యి టైం అంతా వేస్ట్ అవుతుంటుంది కదా. అలా కాకుండా ఇక మీద మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫాస్ట్గా చెక్అవుట్లోకి వెళ్ళిపోతుంది. మల్టిపుల్ స్టెప్స్ అనేవి తగ్గిస్తున్నామని చెప్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మనకి తత్కాల్ లాంటి టైంలో బుక్ చేసుకున్నప్పుడు ఈ క్లమ్జీనెస్ లేకుండా కొంచెం సింపుల్గా చేశారు. ఇది మాత్రం కొంచెం బాగుంది. అండ్ నాలుగోది ఏంటంటే వీళ్ళు రిపీట్ టికెట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి మంచిర్యాల నుంచి ఖమ్మంకి మంత్లీ 2 times తిరుగుతూ ఉంటాను. సో అలాంటప్పుడు మనకి రిపీట్ టికెట్లు చేసుకునేటప్పుడు కూడా ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా అది ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా కొంచెం యూస్ఫుల్ పాయింట్ అనమాట. ఇలా 4 మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ తీసుకొచ్చారు. బట్ ఇది స్టిల్ బీటా ఫేజ్లో ఉంది కాబట్టి కొంచెం స్టేబుల్ అవడానికి టైం పడుతుంది. బట్ స్టిల్ ప్రీవియస్ సైట్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇప్పుడున్న బీటా స్టేజ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంది. ఇది స్టేబుల్ అయితే మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. పైన మీకు చూపిస్తుంటుంది బీటాని ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.